మహేష్ భక్తి ఏదని చెప్పాడు. పుట్టిన సంవత్సరం ఏది? ఇది మకర రాశి. ఇది ఎవరిది జాతకం ఇది? మీకు సంతాన సమస్య వచ్చిందా ఏదన్నా? అవునండి, అది దానికోసమే చేశానండి. సంతానం లేదా ఇప్పుడు? లేదండి. ఎన్నేళ్ళైంది పెళ్ళయి? 7 years అవుతుందండి. మీకు సర్పదోషం ఉందమ్మా. పంచమంలో కేతు ఉన్నాడు, సర్పదోషం వచ్చింది. మీరు మీరు కంపల్సరీ ఒక నిమిషం ఆగండి. మీ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? ఉత్తర భారతలో ఉన్నాడు. కేతు సన్నక్షత్రంలో ఉన్నాడు. మీకేముంది? పీసీఓడి ఏమైనా ఉందా? పీసీఓడి ఉంది. సరేనమ్మా, మీ జాతకంలో అయితే సంతానదోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీకు ఆరోగ్య సమస్య కూడా ఉంది శుక్రుడు రీత్యా. కాబట్టి మీరు, నా ఉద్దేశం అయితే మీరు కంపల్సరీ మెడికల్ పరంగానే మీకు సంతానం అవుతుందండి. యూజ్ చేస్తామండి కంప్యూటర్, అంటే ప్రీవియస్ గా ఐవీఎఫ్ కూడా అయింది. ఐవీఎఫ్ కూడా అయిందా? సక్సెస్ ఎప్పుడైంది ఐవీఎఫ్? ఏప్రిల్ అయిందండి. ఈ ఏప్రిల్ లోనా? ఈ ఏప్రిల్ లోనండి. ఒక్క నిమిషం ఆగమ్మా. అన్ని సక్సెస్ అవ్వలేదండి. మళ్ళీ వేరే మేడం దగ్గరికి వెళ్తే నెక్స్ట్ చేస్తే వాడుతున్నామండి. సరే, ఈసారి ఐవీఎఫ్ కి నేను టైం చెప్తాను, ఆ టైంలో చేసుకోండి అమ్మా, చూద్దాం. పీసీఓడి గురించి కాదు కానీ, మీకు పంచమంలో ఉన్న కేతువు, తృతీయంలో ఉన్న రవి, వీనస్, వీళ్ళ ఈ గ్రహాలన్నీ కూడా మీరు సంతాన సమస్యలు కంపల్సరీ హాస్పిటల్ విజిట్ అని చూపెడుతుంది నాకు. ప్లస్ నాకు ఉద్దేశం ప్రకారం మీ ఆయనకి మీకు ల్యాబ్ టెస్ట్ అవన్నీ చేయించుకున్నారా? ఆయనకి ఎటువంటి దోషాలు రాలేదా? అదే మైనస్లు. మైనస్ అంటే ఆయనది సంతోష్ అండి. మేము అమ్మా, ఆయన పేరు సంతోష్ అండి. పేరు అవసరం లేదమ్మా. అదే ల్యాబ్ టెస్ట్ అవి చేయించుకున్నారు కదా, ఆయనకు బానే ఉంది. రైట్, సరేనమ్మా. మీకైతే దోషం అయితే కనిపిస్తుంది. ఆయన జాతకం నేను చూడలేదు కాబట్టి ఆయన జాతకం ఏముందో తెలియదు. మీకైతే జాతకం దోషం కనిపిస్తుంది. కంపల్సరీగా మీకు హాస్పిటల్ ప్రమేయంతో సంతానం కలగాలి. మీకు నార్మల్ గా కలగదు, అదే ఇబ్బంది కావచ్చు అని నా ఉద్దేశం. సరేనమ్మా.